హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ధాన్యలక్ష్మి అయితే అందరూ ఉన్న దగ్గరికి వచ్చి మీ అందరికీ హక్కున్నట్టే నాకు హక్కుంది. నా వాటా నాకు పంచండి అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి అయితే కావ్య చాలా షాక్ అవుతూ ఉంటుంది. అలాగే రాజ్ కూడా ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటాడు. అక్కడ ఉన్న రుద్రాని మాత్రం ఆస్తి పంచాల్సిందే అని అంటూ ఉంటుంది. రాజ్ వాళ్ళ అమ్మ మాత్రం రుద్రాని అన్న మాటలకు చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే అలాగే సుభాష్ కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు. వెంటనే రుద్రాని ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే అంటుంది. సుభాష్ మా నాన్న చావు బతుకుల్లో ఉంటే మా అమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఆస్తుల కోసం కొట్టుకు చస్తున్నారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అయితే రుద్రాని అలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది. ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిది. రేపే లాయర్ని పిలిపించి మొత్తం ఆస్తి వాటాలు పంచేస్తాను అని అంటూ ఉంటాడు సుభాష్. ఆ మాటలకి అయితే రాజ్ చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నాన్న ఒకేసారి ఇలా అనేశాడు అని. అలాగే కావ్య కూడా ఏంటి మామయ్య ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. సుభాష్ వాళ్ళ భార్య కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. రుద్రాని అయితే ఆస్తి పంచిస్తా అన్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలాగే ధాన్యలక్ష్మి కూడా అమ్మయ్య నా కొడుకుకైతే వాటా వస్తుంది అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది లోపల. కానీ అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం అందరూ చాలా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇలా నిర్ణయం తీసుకున్నాడు ఈయన అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.